క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. వరంగల్లో కొండా కుటుంబం మారని పార్టీ లేదని అన్నారు ఆయన. కులాన్ని అడ్డు పెట్టుకుని కొండా మురళి రాజకీయ పబ్బం గడుపుతున్నారని సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 5 వరకు అధిష్టానం తమకు టైం ఇచ్చిందన్నారు. కొండా మురళిపై అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటోందనని వేచి చూస్తున్నట్లు బసవరాజు సారయ్య తెలిపారు. కమిటీ ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం ఇవ్వడం జరిగింది. అసలు పిలిచింది క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లిరవి గారు పిలిచి వరంగల్ జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ ఏమైనా కోరడానికి వారికి సోకాసు నోటు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రెస్ మీడియాకి వచ్చి నన్ను ఎవ్వరు విలువలేదు, నేనే గాంధీ భవన్కి వచ్చాను, నేనే గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇస్తున్నా అని చెప్పాడు. అంటే క్రమశిక్షణ పార్టీ అంటే దానిపైన కూడా అవిశ్వాసం లేని వ్యక్తిత్వం. అంతేకాదు ఈనాడు కొండముల్లి పార్టీలు మారి అంటే అందని. కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి ఏకైక కొండ దంపతులు చెప్పక తప్పదు. క్రమశిక్షణకు అనుకూలంగా మేము ఉన్నాం. పార్టీ మీద ప్రభుత్వం మీద విశ్వాసం నమ్మకం వ్యక్తులు మేము. ఎక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడతలేము. ఇవాళ కొండముల్లి అనే వ్యక్తి పైన వ్యక్తిగా మాట్లాడలే. ఆయన మాట భాషకు చెప్పాము మేము ఉండట. ఆయన మాట్లాడే భాష మళ్ళీ వివరించారు తమకి. సో రామసాయి సురేందర్ రెడ్డి అంటే సురేందర్ రెడ్డి గారి మీద అన్నప్పుడు మేము వివరణ ఇవ్వకుంటే మేము కాంగ్రెస్ పార్టీ సురేందర్ రెడ్డి గారి ఆయన బ్లెస్సింగ్ తో స్థాయికి ఎదిగిన తర్వాత ఆయన గురించి మాట్లాడదు మేము మనుషులేం కాదు కదా. క్రమశిక్షణ